Hello all, welcome back to our channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే 2025 యాక్సెస్ 125 రైట్ కనెక్ట్ ఎడిషన్. సుజుకి వాళ్ళు యాక్సెస్ 125 లో చాలా మంచి అప్డేట్స్ చేశారు. వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓల్డ్ యాక్సెస్ 125 కి న్యూ యాక్సెస్ 125 కి సుజుకి వాళ్ళు ఏం చేంజెస్ చేశారో తెలుసుకుందాం. టోటల్ గా 12 చేంజెస్ జరిగాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కొత్తగా డిఆర్ఎల్ ఇచ్చారు. సెకండ్ హెడ్ లైట్ డిజైన్ చేంజ్ చేశారు. థర్డ్ హజార్ లైట్స్ ఇచ్చారు. ఫోర్త్ బ్యాక్ సైడ్ ఎల్ఈడి టేల్ లైట్ ఇచ్చారు. ఫిఫ్త్ ఫ్యూల్ ఓపెనింగ్ అనేది ఫ్రంట్ కీ దగ్గర ఇచ్చారు. సిక్స్త్ ఓల్డ్ మోడల్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్ ఉంటే ఈ న్యూ మోడల్లో 5.3 లీటర్స్ ఉంది. సెవెంత్ ఓల్డ్ మోడల్ టోటల్ వెయిట్ 103 కేజీస్ ఉంటే ఈ న్యూ మోడల్లో 105 కేజీస్ ఉంది. ఎయిత్ డిజైన్ వైజ్ చిన్న చేంజెస్ చేశారు. నైన్త్ ఓల్డ్ మోడల్లో సింగిల్ గ్లో బాక్స్ ఉంటే ఈ న్యూ మోడల్లో డ్యూయల్ గ్లో బాక్స్ ఉంది. 10th ఇంజన్ పవర్ అండ్ టార్క్ వైజ్ లైట్ గా చేంజెస్ చేశారు. 11th కన్సోల్లో కొత్తగా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. ఫైనల్ గా 12th చేంజ్ ఓల్డ్ మోడల్లో బూట్ స్పేస్ అనేది 21.8 లీటర్స్ ఉంటే ఈ న్యూ మోడల్లో 24.4 లీటర్స్ ఉంది. సో ఓవరాల్ గా ఈ న్యూ యాక్సెస్ 125 లో సుజుకి వాళ్ళు ఈ 12 చేంజెస్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్స్ అండ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు మోడల్స్ గురించి చెప్తాను. టోటల్ గా 3 మోడల్స్ ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్, స్పెషల్ ఎడిషన్, రైట్ కనెక్ట్ ఎడిషన్. నేను రివ్యూ చేసిన కూడా రైట్ కనెక్ట్ ఎడిషన్. ఇదే టాప్ మోడల్. మీరు యాక్సెస్ 125 లో స్పెషల్ ఎడిషన్ కానీ రైట్ కనెక్ట్ ఎడిషన్ కానీ తీసుకోండి. మ్యాక్స్ మీరు టాప్ మోడల్ అయినా రైట్ కనెక్ట్ ఎడిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్టాండర్డ్ మోడల్ అసలు తీసుకోవద్దు. ఇది నా పర్సనల్ సజెషన్. నెక్స్ట్ కలర్స్ గురించి తెలుసుకుందాం. స్టాండర్డ్ మోడల్లో 3 కలర్స్ ఉన్నాయి. అవి మీకు డిస్ప్లే చేస్తున్నాను. స్పెషల్ ఎడిషన్ లో 4 కలర్స్ ఉన్నాయి. అవి కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఫైనల్ గా ఆర్సీ మోడల్లో టోటల్ గా 5 కలర్స్ ఉన్నాయి. అవి కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నేను రివ్యూ చేసిన కలర్ ఐస్ గ్రీన్ చాలా బాగుంటుంది. ఈ కలరే బాగా ఫేమస్ యాక్సెస్ 125 లో. ఇంకా స్కూటీ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుక్స్ వైజ్ ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. స్కూటీ లుక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. పర్సనల్ గా నాకు కూడా యాక్సెస్ 125 అంటే చాలా ఇష్టం. మంచి క్లాసిక్ లుక్స్ ఉంటాయి ఈ స్కూటీలో. ఇప్పుడు ఈ 25 మోడల్లో హెడ్ లైట్ డిజైన్ చేంజ్ చేసిన తర్వాత వెస్పాలో ఎస్ఎక్స్ఎల్ మోడల్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది ఈ స్కూటీ చూడటానికి. అలానే యాక్సెస్ 125 అనేది పెద్దవాళ్ళకి సెట్ అవుతుంది, లేడీస్కి సెట్ అవుతుంది, మిడిల్ ఏజ్ పీపుల్కి, యంగ్స్టర్స్కి అందరికీ సెట్ అవుతుంది. ఇదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కొన్ని స్కూటీస్ పెద్దవాళ్ళకి సెట్ అయితే యూత్కి సెట్ అవ్వవు, యూత్కి సెట్ అయితే పెద్దవాళ్ళకి సెట్ అవ్వవు. సో ఈ యాక్సెస్ 125లో ఉన్న అడ్వాంటేజ్ ఇదే. అన్ని ఏజ్ పీపుల్కి ఈ స్కూటీ అనేది బాగా సెట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా కలర్స్ అండ్ మోడల్స్ లుక్స్ గురించి. నెక్స్ట్ సుజుకి వాళ్ళు యాక్సెస్ 125కి కొన్ని యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సీట్ కవర్స్ అని, ఫ్లోర్ మ్యాట్స్, సైజ్ ఫుట్ రెస్ట్, వైజర్, ఇలాగ కొన్ని యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేసి స్కూటీకి ఫిట్ చేయించుకోవచ్చు. మ్యాక్స్ మీరు ఈ వైజర్ని స్కూటీకి ఇన్స్టాల్ చేయించకండి. లుక్స్ మొత్తం పాడు చేస్తుంది. నాకు పర్సనల్గా నచ్చదు. మీకు వైజర్తో ఈ స్కూటీ లుక్స్ నచ్చుతాయో లేదా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. హెడ్ లైట్ డిజైన్ టోటల్గా చేంజ్ చేశారు. ఓల్డ్ మోడల్లో కొంచెం పెద్దగా ఉండేది, న్యూ మోడల్లో చిన్నగా ఇచ్చారు. ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం విజన్ అనేది బాగుంటుంది. ఇంకా హెడ్ లైట్ పైన క్రోమ్ డీటెయిలింగ్ ఉంది. ఈ పార్ట్ మొత్తం ఫైబరే. నెక్స్ట్ కింద సుజుకి 3D లోగోని మెన్షన్ చేశారు. కొత్తగా యూ షేప్లో ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఫైబరే. ఇంకా సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు. కానీ కొత్తగా ఈ 25 మోడల్లో హజార్ లైట్స్ని యాడ్ చేశారు. సో ఇది ఒక ప్లస్ పాయింటే. నైట్ టైం ట్రావెలింగ్లో హజార్ లైట్స్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయి. బాగా కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీ ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గార్డు ఐరన్ ఇచ్చారు. ఎలావిల్ డిజైన్ చూడటానికి సింపుల్గా బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. రెగ్యులర్ లైఫ్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేశారో మెన్షన్ చేయలేదు. సో ఫ్రంట్లో డిస్క్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ వైజ్ 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. అలానే క్రోమ్ ఫినిషింగ్లో రౌండ్ మిర్రర్స్ ఇచ్చారు. మిర్రర్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ హై బీము, లో బీము, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఇంకా కింద హార్న్ ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కొత్తగా 25 మోడల్లో హజార్ లైట్స్ని యాడ్ చేశారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్గా ఉన్నాయి. ఇంకా కన్సోల్ పోర్షన్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ చిన్నగా సుజుకి లోగోని మెన్షన్ చేశారు. కన్సోల్ వైజ్ ఈ స్కూటీలో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ప్రొవైడ్ చేశారు. మ్యాక్స్ సుజుకి వెహికల్స్లో ఇదే కన్సోల్ చూడొచ్చు. కన్సోల్ లెఫ్ట్ సైడ్ సెట్ 3 బటన్స్ ఉన్నాయి. రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, ఇన్ఫర్మేషన్ లైట్ ఉంది, హెడ్ లైట్ ఉంది, ఎకో ఇండికేషన్ లైట్ ఉంది. అలానే రైట్ సైడ్ వార్నింగ్ లైట్ ఉంది.
కన్సోల్ లోపల పైన కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇక్కడ చూపిస్తుంది. పక్కనే సర్వీస్ రిమైండర్ ఉంది, టైం ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, 10/10 నావిగేషన్ ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. ఇంకా ఈ కన్సోల్ అడిషనల్ గా బ్యాటరీ వోల్టేజ్, ఫ్యూల్ రేంజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్, లాస్ట్ టైం పార్కింగ్ లొకేషన్, సర్వీస్ రిమైండర్స్, డిజిటల్ వాలెట్, రెయిన్ అండ్ క్యాలెండర్ అలర్ట్స్, ఇలా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో చూడటానికి బాగుంటుంది. ఓవరాల్గా సుజుకి యాక్సెస్ 125లో కన్సోల్ వైజ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్స్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. టైప్ సి ఇవ్వాల్సింది, యూఎస్బీ అనేది ఓల్డ్ మోడల్ కదా, అలానే ఇక్కడ బ్లూ లైటింగ్ అనేది ఉంది. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ గ్లో బాక్స్ని ఇచ్చారు. కొత్తగా ఈ 25 మోడల్లో సెకండ్ గ్లో బాక్స్ని యాడ్ చేశారు. అలానే 2 లగేజ్ క్యారీ హుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ లెగ్ బోర్డ్ స్పేస్ అనేది స్పేషియస్గానే ఉంది. నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు సరిపోయింది. సో మీరు ఒకసారి షోరూమ్కి వచ్చి చెక్ చేసుకుంటే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకా సీట్ కింద కూడా సెకండ్ క్యారీ హుక్ని ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రంట్ ఇక్కడ గ్లో బాక్స్ సైడ్స్ రిఫ్లెక్టర్స్ని ఇచ్చారు. అలానే స్కూటీలో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి. ఇలా 2 కేబుల్స్ ఉంటే స్కూటీని రైడ్ చేసేటప్పుడు బెటర్ యాక్సిలరేషన్ మనం ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ కంఫర్ట్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఉంది. సీట్ గ్యాబ్రల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా యాక్సెస్ 125లో సీట్ క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్ కానీ రెండు బాగుంటాయి. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ యాక్సెస్ అని చెప్పి 3D బ్యాచింగ్తో మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ SEP అని చెప్పి కూడా మెన్షనింగ్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ బాడీ మొత్తం కూడా ఫైబరే. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ ఇది మెటల్ కాదు, ప్లాస్టిక్ ఇచ్చారు, కానీ క్రోమ్ ఫినిషింగ్ అనేది ఉంది. నెక్స్ట్ సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. స్కూటీలో మ్యాక్స్ చాలా ప్లేసెస్లో క్రోమ్ డీటెయిలింగ్ హైలైట్ చేశారు. ఇంకా స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. కొత్తగా యూ షేప్లో LED టెయిల్ లైట్ని ఇచ్చారు. సో టెయిల్ లైట్ డిజైన్ అనేది బాగుంది చూడటానికి. అలానే 25 మోడల్లో ఫ్యూల్ క్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఓల్డ్ మోడల్లో ఫ్యూల్ క్యాప్ అనేది లేదు. సో ఇది ఓవరాల్గా బ్యాక్ సైడ్ జరిగిన చేంజెస్. నెక్స్ట్ ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ని ఇస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంజిన్ని OBD 2B టెక్నాలజీకి అప్డేట్ చేశారు. సో ఇప్పుడు ఈ 2B టెక్నాలజీలో ఇంకా మనం బెటర్గా మానిటరింగ్ చేయొచ్చు ఇంజిన్ పర్ఫార్మెన్స్ని. అలానే స్కూటీ ఇంజిన్లో SEP టెక్నాలజీ ఉంది, సుజుకి ఎకో పర్ఫార్మెన్స్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే స్కూటీ బెటర్ మైలేజ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అలానే 2025 మోడల్లో CVT సెట్టింగ్స్ చేంజ్ చేశారు. ఓల్డ్ యాక్సెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తూ ఈ న్యూ మోడల్ని లాంచ్ చేశారు. అలానే ఫ్యూల్ మోటార్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124cc BS6 OBD 2B SOIC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ వైజ్ 8.6 bhp @6500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 10.2 న్యూటన్ మీటర్స్ @5000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. అలానే బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. సో ఈ 25 మోడల్లో పవర్ అండ్ టార్క్స్ ఇంప్రూవ్ చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కొంచెం. అలానే ఇంజిన్ కూడా స్మూత్గా ఉంటుంది. అలానే డైలీ కమ్యూటింగ్కి, మినిమల్ లాంగ్ రైడ్స్కి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. అలానే 25 మోడల్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అడ్జస్టబుల్ ఆప్షన్ లేదు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 90/100 10" టైర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ గురించి డిస్కస్ చేస్తే ఈ 25 మోడల్లో కొత్తగా 24.4 లీటర్స్ బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. కానీ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, అది కూడా ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఈ స్కూటీ వెయిట్ 105 kgs ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ ఇచ్చారు. మైలేజ్ వైజ్ 50 కిలోమీటర్స్ మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm ఉంది. సీట్ హైట్ 765 mm ప్రొవైడ్ చేశారు. ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను ఆన్లైన్లో చూసి చెప్తున్నాను, 1,25,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది నెట్లో. సో ప్రైస్ అనేది మీ లొకేషన్ వైజ్ చేంజ్ అవుతూనే ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా సుజుకి షోరూమ్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో సుజుకి షోరూమ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఈ స్కూటీని తీసుకోండి. ఎందుకంటే సుజుకి సర్వీస్ అనేది కొన్ని లొకేషన్స్లో వీక్గా ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ వైజ్ స్కూటీ మెయింటెనెన్స్ తక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2025 యాక్సెస్ 125 రైట్ కనెక్ట్ ఎడిషన్ గురించి. ఈ 125cc స్కూటీ సెగ్మెంట్లో యాక్సెస్ 125ని కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా లుక్స్ బాగున్నాయి, ఫీచర్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీ గురించి ప్రతి పాయింట్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.